అందరికీ నమస్కారం. ఈరోజు దేశవ్యాప్తంగా అతిపెద్ద చర్చ జరుగుతున్నటువంటి అంశం ఉపాధి హామీ చట్టం. దాన్నే మన్రేగా గాని, నరేగా గాని ఆనాటి గాంధీజీ స్ఫూర్తిని తీసుకొని గ్రామ స్వరాజ్యం అనే స్ఫూర్తిలోకి వెళ్ళి వచ్చిందే మన్రేగా. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ యాక్ట్ మన్రేగా అనే దాన్ని 2006లో ఫిబ్రవరి 2వ తారీఖున ఆనాటి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అప్పటి యూపీఏ చైర్మన్గా ఉన్నటువంటి సోనియా గాంధీ గారు, అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి ఐఏఎస్ కొప్పుల రాజు గారు, వీళ్ళందరూ కలిసి కూడా అనంతపూర్లో ఫిబ్రవరి 2వ తారీఖున 2006లో మన్రేగా అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మహాత్మా గాంధీ గారి స్ఫూర్తి తీసుకొని స్టార్ట్ చేసినటువంటి ఈ ఉపాధి హామీ చట్టం ప్రజల లోపల ఎంత పెద్ద మార్పు తీసుకొచ్చింది. శ్రామిక వర్గాలలో, మహిళల్లో, నిరుద్యోగుల లోపల 100 రోజుల పథకంగా ఎంతో ప్రాతినిధ్యం పొందింది ఈ ఉపాధి హామీ పథకం. ఇప్పుడు ఉన్నటువంటి ఈ మోడీ సర్కార్, బీజేపీ సర్కార్ ఏదైతే ఉందో దీన్ని కూని చేసేలాగా దీని పేరులో మార్పు తీసుకురావడం కాకుండా దీనిలో పాలసీకి సంబంధించినటువంటి చాలా అంశాలని కూడా తూట్లు పొడిచే ప్రయత్నం చేసింది. దానిలో భాగంగా వికసిత్ భారత్, గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ అని గ్రామీణ్ బిల్ 2025 రూపంలో తీసుకురావడం జరిగింది. అసలు ఏంటి ఈ మన్రేగాకి సంబంధించి, అలాగే ఈ గ్రామీణ్ బిల్కి సంబంధించినటువంటి వ్యత్యాసాలు కానీ దానిలో ఉన్నటువంటి పాలసీకి సంబంధించిన మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత 2 దశాబ్దాల్లో ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో తెలుగు రాష్ట్రాల గ్రామీణ జీవిత పరిస్థితులను ఎంతో మౌలికంగా మార్చివేసిందని చెప్పగలి. గ్రామీణ ప్రాంతాల్లో కాయకష్టంతో బతికే కుటుంబాలకు ఏటా 100 రోజుల పని కల్పించడం ద్వారా వాళ్ళ లోపల ఆదాయం పెరిగింది. తద్వారా గణనీయంగా వాళ్ళ లోపల ఉన్న మహిళా సాధారికత కూడా మనం కల్పించినట్టు అయ్యింది. తద్వారా వారి ఆస్తులను కూడా సృష్టించడం, అంటే ఊరుమ్మడికి సంబంధించినటువంటి ఆస్తులను సృష్టించడం కూడా జరిగింది. తద్వారా వ్యవసాయ సుస్థిరతకు విశేషంగా తోడ్పడింది మన్రేగా. ఆనాడున్నటువంటి తాత్కాలిక నిరుద్యోగ కాలంలో నగదు ఆదాయానికి భరోసా కల్పించింది ఉపాధి హామీ పథకం. తద్వారా లక్షలాది మంది కుటుంబాలకు ఆదాయ వనరుగా మారడం జరిగింది. గతంలో వేతనాల పెంపులకై భూస్వాములతో బేరమాడాల్సిన శక్తిని చట్టబద్ధంగా కల్పించిందే ఈ మన్రేగా చట్టం ఆర్ మన్రేగా పథకం. గతంలో అతి తక్కువ కూలితో శ్రమదోపిడికి గురైనటువంటి భూ వసతి లేని పేదలు భూస్వాముల ఒత్తులను తట్టుకొని నిలబడేలా చేయడంలో ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో ఇది ఒక ఆసరగా నిలబడ్డది. ఇదే ప్రధానంగా గ్రామీణ కార్మిక మార్కెట్లను పేదలకు అందించడంలో, వారిని ఎదుగుదలలో పనిచేసిందనే దానిలో ఎటువంటి సందేహం లేదు. ఈ ఉపాధి హామీ పథకంతో అప్పుడు నీటి నిల్వ నిర్మాణాలు, సాగునీటి తకటాలు, చెక్ డ్యాములు, నేల సంరక్షణ పనులు, తోటలు, గ్రామీణ రహదారులు మొదలైనటువంటి ఎన్నో ఇలా పనిచేయించడం జరిగింది. నీటి వసతి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో భూగర్భ జలాలను పునర్శక్తిమంతం చేయడం, వ్యవసాయ బావుల పునరుద్ధరణకు పనిచేయడం, అలా చేయడం ద్వారా సేద్య పనులు కొనసాగించడానికి కూడా ఉపాధి హామీ తోడ్పడదు. తద్వారా సంక్షేమ పథకం మాత్రమే కాదు, చాలా ప్రయోజనాలు కూడా చేయించడంలో ఈ ఉపాధి హామీ పథకం ద్వారా పనుల్లో మహిళలు అత్యధికంగా పాల్గొనేవారు. సమాన వేతనాలు, స్థానికంగా ఉపాధి ఉండడం ఏదైతే ఉందో మహిళలు మునిపెన లేని విధంగా గ్రామీణంలో ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశంగా, ఆదాయ వనరులుగా ఇది ఏర్పడడం జరిగింది. ఈ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో అప్పుడు 100కి 100% కేంద్ర ప్రభుత్వాన్నే నిధులు విడుదల చేసే బాధ్యత ఉండేది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ గ్రామీణ్ బిల్ ఏదైతే మన్రేగాకి మార్పుగా తీసుకొచ్చినటువంటి ఈ గ్రామీణ్ బిల్ ఏదైతే ఉందో దీనిలో భారం ఏదైతే ఉందో, ఆర్థిక భారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా 60%, 40% నిష్పత్తిలో పంచుకోవాల్సి వస్తుంది. ఇది ఈ బిల్లును ఏదైతే ఉందో దీన్ని పక్కకు తీసుకెళ్లే అంశంగా చూడొచ్చు. అరకొర నిధులకే ఆపసోపాలు పడుతున్నటువంటి రాష్ట్రాలు ఇప్పుడు ఈ 40%ని ఎత్తుకోగలిగే పరిస్థితిలో, అదనపు భారంగా ఎత్తుకోగలిగే పరిస్థితిలో ఉన్నాయా? నిజంగా చెప్పాలంటే ఈ అదనపు ఆర్థిక భారాన్ని భరించే పరిస్థితిలో రాష్ట్రాలు ఉండకపోవచ్చు. తద్వారా పని దినాలు తగ్గిపోతాయి, వేతన చెల్లింపులు ఆలస్యమవుతాయి, నిరుపేదలు ఈ పనుల నుండి మినహాయింపునకు గురవుతారు. మరింత స్పష్టంగా చెప్పాలంటే ఈరోజు మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్ ఏదైతే ఉందో దీనివల్ల నష్టపోయేది ఉపాధి హామీ పైన ఆధారపడినటువంటి గ్రామీణ కుటుంబాలే. కాబట్టి ఈ జీరామ్జీ బిల్లులో కొన్ని ప్రధానమైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది. ఒకప్పుడు
ఉపాధి హామీ పథకం కింద 100 రోజుల పని ఉండేది, ఇప్పుడు దాన్ని 125 రోజులు చేశామని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గతంలో 2024 ఎన్నికల కంటే ముందు మేము ఇచ్చినటువంటి హామీ 150 రోజులు దీన్ని పెంపొందించాలనే హామీ పెట్టడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు మోడీ ప్రభుత్వం దీన్ని 125 రోజులకు తీసుకురావడం జరిగింది. కానీ దీనిలో ఉన్నటువంటి లోటుపాట్లు కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దీనిలో వ్యవసాయ విరామం అంటే విత్తనాలు కానీ కోత సమయంలో కానీ 60 రోజుల ఉపాధి నిలిపివేత అనే ఒక అంశం తీసుకురావడం జరిగింది. ఇది ఎంతవరకు నష్టం చేకూరుస్తుంది అనేది కూడా దీనిపైన అంచనా వేయాల్సిన అవసరం ఉంది. అలాగే నిధుల భాగస్వామ్యం ఇప్పుడే చెప్పినట్టు ఇది రాష్ట్రాలకు ఏదైతే ఉందో రాష్ట్రాలకు 40% దీనిలో నిధులు అంటే ఒక 100 రూపాయలు వస్తే దానిలో 60 రూపాయలు కేంద్రం భరించాలి, 40 రూపాయలు రాష్ట్రాలు భరించాలంటే ఇప్పుడు ఇది రాష్ట్రాలకు ఒక అదనపు భారం అనే చెప్పాలి. అట్లనే దీనికి బడ్జెట్ పరిమితులు కూడా చేసే అవకాశం ఉంది. అంటే దీనివలన అలాగే సాంకేతిక పాలన అంటే బయోమెట్రిక్ హాజరు, అలాగే జీపీఎస్, ఏఐ ఆధారిత పర్యవేక్షణ అనేది కూడా ఇది తీసుకోవడం జరిగింది. దీని ద్వారా కూడా ఎంత లాభం జరుగుతుంది అనేది కూడా మనం ఈరోజు విశ్లేషించాల్సిన అవసరం ఉన్నది. దీంట్లో ముఖ్యంగా చెప్పాలంటే ప్రధానమైనటువంటి ఆందోళన ఈ దేశానికి జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ గారి పేరు తీసేసే ప్రయత్నం చేయడం అనేది ఇది బీజేపీ యొక్క విధానాన్ని చూపిస్తుంది. అలాగే 60 to 60%, 40% నిష్పత్తి ఏదైతే ఉందో ఇది కూడా రాష్ట్రాలపైన అదనపు భారాన్ని వేసే అంశంగా ఉంది. అలాగే ఈ వ్యవసాయ విరామం చేయడం ద్వారా భూమి లేనటువంటి నిరుపేద రైతులు ఎవరైతే ఉన్నారో ఆ కాలంలో పని చేయలేనటువంటి 60 రోజులు పని చేయలేనటువంటి పరిస్థితిని కల్పించే అవకాశం కల్పిస్తుంది. ఇక్కడ ఇది కూడా ఒక ఆదాయపు లోటుగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ బయోమెట్రిక్ డిజిటల్ వ్యవస్థలు చేయడం ద్వారా కూడా దీనిలో తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి కూడా ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది కూడా తెలియదు. కాబట్టి ఇది కూడా ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పాలి. అలాగే గత అనుభవం నుంచి తీసుకుంటే 125 రోజులు అనేది కాగితాలకే పరిమితమయ్యే అవకాశము ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ బిల్లు ఏదైతే ఉందో ముఖ్యంగా చెప్పుకుంటున్నట్లు దీంట్లోకి వెళ్ళి ఇది కేవలం ఇది హక్కుగా చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ హక్కు కూడా చేజారిపోయే అవకాశం ఉంది. దీన్ని ఒక పొలిటికల్ వెండటాగా చేసే అంశం బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి దీన్ని మహాత్మా గాంధీ గారి పేరును తీసేసే విధానంలో కానీ, అలాగే రాష్ట్రాలపైన అదనపు భారం పడుతున్నటువంటి అంశంలో కానీ, అలాగే ఈ పథకం పెట్టినటువంటి హక్కుగా ఏదైతే ఉందో ఈ హక్కును తీసేసే రైట్స్కి సంబంధించిన అంశంలో కూడా మళ్ళొకసారి పునరాలోచన చేయాలని తద్వారా నేను ఈ కేంద్ర ప్రభుత్వానికి నేను విన్నవిస్తూ మీ రుద్ర సంతోష్ కుమార్.